హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈజీగా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలని డైలీ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో ఎప్పటిలాగే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేస్తాను. ఓకే, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇవాల్టి స్టాక్స్లోని చూద్దాం మనం. ఓకే, దీనివల్ల మనకి ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా ట్రెండ్ ఐడెంటిఫై చేయడం, లెవెల్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ అనమాట మనకి. సో దీంట్లో మనకి క్రిప్టో కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, టాప్ లూజర్స్ అండ్ గెయిన్స్ కానీ చూసి 1 మినిట్ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దాని బిహేవియర్ ఎట్లా ఉంది, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది. ఓకే, సో ఈ ఛానల్ మీరు కొత్తగా వచ్చి ఉంటే మీరు చార్ట్స్ అనేది దాని మీద అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది మీకు. ఓకే, చార్ట్స్ ఎలా ట్రేడ్ చేయాలి, చార్ట్సే చూడాలి, మనకి న్యూస్ చూడకూడదు అనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం మనం ప్రతి వీడియోలో. ఓకే, న్యూస్ చూడొద్దు, చార్ట్సే చూస్తూ ఉండాలి మనకి. ఇప్పుడు మనకి సబ్జెక్ట్లోకి వస్తే, ఓకే, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్. మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఓపెనింగ్ అవ్వగానే, ఓకే, ఇక్కడ ఒక గ్రీను రెడ్ నిఫ్టీ, ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇక్కడ నిఫ్టీలో ఒక గ్రీను రెడ్ పడ్డది కదా. సో ఇంత క్లారిటీ వచ్చినాక నేను కింద పడుతుంది, మనకి మార్కెట్ కిందికి వెళ్తుందని డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ అంటే థర్డ్ క్యాండిల్ తర్వాత నిఫ్టీని చూసి నేను బ్యాంక్ నిఫ్టీ సెల్ చేశాను. ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు, నిఫ్టీ ఏమో కింద పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో పైకి వెళ్తుంది, నేను ఏది ఫాలో కావాలి? సో ఇట్లాంటప్పుడు చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. రెండు సేమ్గా రన్ అయితేనే మనకి ప్రాబ్లం కాదు, కానీ మార్కెట్ని మనం కన్ఫ్యూజ్ చేయాలి కదా, మన స్టాప్ లాస్ హిట్ చేయాలి, మనం తప్పని ప్రూవ్ చేయాలి, మనల్ని సైకలాజికల్ ఇంపాక్ట్ చేయాలి, మనల్ని పంపించేయాలి మార్కెట్లోకి, అప్పుడే కదా అందరికి వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేవి. ఓకే, కొంతమందికి. ఓకే, సో అది గేమ్ ప్లాన్, అది అట్లానే ఉంటుంది అన్నమాట మార్కెట్ అనేది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 3 క్యాండిల్స్ పడ్డాయి, ఇది 2 రెడ్, ఇట్స్ క్లియర్. ఇక్కడ సెల్ చేస్తే నేను నిఫ్టీ ఇక్కడ హిట్ అయినాక అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. అప్పుడు ఇక్కడ థర్డ్ క్యాండిల్ తర్వాత నిఫ్టీ ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ సెల్ అయ్యగానే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ హిట్ అవుతుందో ఇక్కడ కింద పడంగానే నేను ఎగ్జిట్ అవుదామని అనుకున్నాను. బట్ అది కింద పడకుండా పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళింది కదా, నేనేం చేశానంటే నిఫ్టీ కింద పడ్డది, పైకి వెళ్ళింది, ఇక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుందేమో అని ఇక్కడ బై చేశాను, ఇక్కడ బై చేసినాక పైకి వెళ్తుందని చాలాసేపు వెయిట్ చేశాను, అది కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ. ఓకే, ఇట్స్ క్లియర్. ఓకే, నా చేసిన తప్పు ఏంటంటే, ఓకే, వెయిట్ చేయాల్సింది. ఒకవేళ ఇక్కడ నేను థర్డ్ క్యాండిల్లో సెల్ చేశాను కదా, ఇక్కడ సెల్ చేశాను అనుకోండి. ఓకే, ఇది పైకి వెళ్ళింది కదా, వెళ్ళింది కదా, ఇది ఇంకా వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేస్తుంటే అది ఇక్కడ వరకు వచ్చింది, ఈ క్యాండిల్ వరకు వచ్చింది. ఓకే, చాలా బేర్ ప్రాఫిట్స్తో నేను బయటకు వచ్చేవాడిని, కానీ లాస్లో వచ్చేసాను. మెయిన్గా అంటే ఇట్లాంటి టైంలో ఏంటంటే ట్రెండ్ని డిసైడ్ చేసి మనం ట్రేడ్ చేస్తుంటాం కదా, మన సైకాలజీ అని ఇంపాక్ట్ అవుతుంది. ఇవాళ లాస్ వస్తే నెక్స్ట్ డే కూడా చాలా భయంగా ఉంటుంది ట్రేడ్ చేయాలంటే. సో అట్లా అవుతూ ఉంటుంది. మనం అట్లాంటప్పుడు ఇట్లానే ఏం చేయలేము. బేసికల్లీ ఇది ఒక రకమైన ట్రాప్ చెప్పాలంటే మార్కెట్లో మనకి. దాని తర్వాత కూడా మార్కెట్ అంతా సైడ్ వేస్ చూసారా, ఒక రకమైన సైడ్ వేస్ మనకి, వెరీ కన్ఫ్యూజ్ మార్కెట్ మనకి. నేను ఇక్కడ థర్డ్ క్యాండిల్లో సెల్ చేసినాక మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ నిఫ్టీ మళ్ళీ కింద పడ్డది. ఓకే, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. అప్పుడే నేను డిసైడ్ అవ్వాల్సింది ఇంకా హోల్డ్ చేయాల్సిన ట్రేడ్ అనేది. ఓకే, అదొక మిస్టేక్. ఇంకోటి, ఓకే, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సెల్ చేశాను కదా, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేశాను. సెల్ చేసినాక అది ఇప్పుడు నిఫ్టీనే ఫాలో అయ్యాను అనుకోండి, మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది. ఓకే, నేను ఇక్కడ రివర్స్ చేసుకున్నాను, పొజిషన్ బై చేసుకున్నాను, కానీ నిఫ్టీ మళ్ళీ కింద పడ్డది. నేను బ్యాంక్ నిఫ్టీని మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయ్యాను తప్పుగా. ఓకే, పైకి వెళ్తుంది బ్రేక్అవుట్ అని, ఇది కూడా పైకి వెళ్తుందని, కానీ మళ్ళీ కింద పడింది చూసారా. ఓకే, అంటే మన అనాలిసిస్ కరెక్టే, నిఫ్టీని చూసి మనం ఇక్కడ సెల్ చేసాం కదా, ఇక్కడ సెల్ చేసి ఉంటే పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ ఈ లోవర్కి వచ్చింది, కానీ ఎప్పుడో 230కి వచ్చింది, అది తర్వాత సంగతి. బట్ మన అనాలిసిస్ అయితే కరెక్ట్ అయింది. మార్కెట్ ఇట్లానే కావాలని ట్రాప్ చేస్తూ ఉంటుంది. బేసికలీ ట్రాప్ ట్రేడింగ్ అనమాట ఇవాళ చెప్పాలి అంటే. ఓకే, సో అది సంగతి ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీది. సో బేసికల్లీ మనం ఎంత మార్కెట్ ట్రాప్ చేసినా మన రూల్స్ మనం ఫాలో కావాలి, అది మిస్ అవుతుంది. ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయినాక 2-3 టైమ్స్ ఇదే జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ నేను సెల్ చేసినా మళ్ళీ పైకి వచ్చింది, వెయిట్ చేయాలి. ఇక్కడ నేను వెయిట్ చేసి ఇక్కడ కింద టచ్ అయ్యి ఇక్కడ వెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో వెయిట్ చేయలేదు, అది ఇట్స్ అ బ్లండర్ యాక్చువల్లీ నేను చేసింది. సో నెక్స్ట్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. సో టాప్ లూజర్స్ గెయినర్స్లో నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుందాం మనము. నిఫ్టీ 50లో లూజర్స్ తీసుకుందాం, మార్కెట్ పడింది కాబట్టి. ఓకే, రిలయన్స్ తీసుకుందాం. ఓకే,
ఇప్పుడు రిలయన్స్ చూస్తున్నారు కదా, రిలయన్స్ ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, రెడ్ క్యాండిల్స్ పడ్డాక మనకి ఇట్స్ క్లియర్ ఇండికేషన్ కిందికి వెళ్తుందని మనం ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బేసికల్లీ ఈ రెడ్ మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్. రెడ్ కింద కూడా ఇక్కడ వెళ్ళింది కదా, ఇది కూడా మన టార్గెట్ అవుతుంది. ఓకే, ఇంకా దాని కింద చూద్దాం వెళ్ళిందా లేదా అనేది. ఎస్, దాని తర్వాత సైడ్ వేస్. కింద ఏమైనా లెవెల్ ఉందంటే లేదు, బాటమ్ అవుట్ అయిపోయింది. ఓకే, లెవెల్స్ లేవు, లెవెల్స్ రీచ్ అయిపోయింది మనకి. ఓకే, ఇక ఈ 2 క్యాండిల్స్ తర్వాత బేసికల్లీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. 2 క్యాండిల్స్ తర్వాత ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ మనకి. ఓకే, నెక్స్ట్ అనేది ఈ కింద మన టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ చూస్తే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, క్లియర్ కదా, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఒక 2 లెవెల్స్ మధ్యలో పడ్డది. మనం అప్పుడు డిసైడ్ అవ్వలేము ఎక్కడికి వెళ్తుందా అనేది. ఈ 2 లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాకే డిసైడ్ అవ్వాలి. ఓకే, జనరల్గా. ఓకే, కానీ తర్వాత ఒక రెడ్ పడ్డది, మళ్ళీ ఒక డోజీ రెడ్. ఇక్కడ డిసైడ్ అవుతాం, ఇక్కడ సెల్ చేస్తాం బేసికలీ. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ లెవెల్. నెక్స్ట్ ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఇది రీచ్ అయింది. నెక్స్ట్ ఇది. ఓకే, జనరల్గా టార్గెట్ అంటే ఒకటి హిట్ అవ్వకుంటూ పోతుంటే మనం వెళ్ళిపోతుంటాం. నెక్స్ట్ ఈ టార్గెట్ మధ్యలో ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఉంది, అన్ని నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది. అన్నీ ఒకే రోజు రీచ్ అవుతుంటే గ్యారంటీ అయితే లేదు, కానీ రీచ్ అవ్వాలి. ఇక్కడ ఏదో లక్కీగా రీచ్ అయింది ఇవాళ. ఓకే, అండ్ ఇంకో స్టాక్ చూద్దాం మనం. ఇండిగో తీసుకుందాం. ఓకే, సో ఇండిగో కూడా స్టాక్ ఇది లూజర్స్లో స్టాక్ కదా, కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక 2 క్యాండిల్స్ గ్రీన్ పడ్డది, దాని తర్వాత రెడ్. ఓకే, మన జనరల్ ఏం చేస్తామంటే గ్రీన్ పడ్డది కదా, ఇంకో గ్రీన్ పడ్డది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితేనే మనకి బై చేస్తాం. బట్ బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ పడుతూ వచ్చేసినాయి, ఇన్ని గ్రీన్ క్యాండిల్స్. ఓకే, 1 2 3 4. ఓకే, బేసికల్లీ ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం ఈ మిడ్లో, ఇక్కడ సెల్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వస్తుంది గ్రీన్ తర్వాత మనకి జనరల్కి ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడ ఏ లెవెల్ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు మనకి. ఓకే, దాని తర్వాత బట్ బ్లూ రీచ్ అయిందా అంటే ఆల్మోస్ట్ రీచ్ కాదు, మనం ఇక్కడ మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం మనం. 3 స్టాక్స్ అయిపోయాయి కదా లూజర్స్లో. ఇప్పుడు గెయినర్స్లో చూద్దాం మనం. ఓకే, అపోలో హాస్పిటల్ తీసుకుందాం మనం. ఓకే, అపోలో హాస్పిటల్ ఇది గెయినర్స్లో ఉంది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకో గ్రీన్. మనం ఈ గ్రీన్ క్యాండిల్ పడగానే ఇంకో గ్రీన్ పడగానే ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే, మన లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తూ వచ్చింది. టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్. కానీ ఫస్ట్ మనం ఇన్విజిబుల్ లెవెల్ ఏదైతే ఎవ్రీబడి డిస్కస్ చేస్తామో ఈ లెవెల్కి మధ్య ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, లేదు ఇంకా కంటిన్యూ చేసుకోవాలి అంటే పై లెవెల్కి ఇవ్వచ్చు, కానీ హిట్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్ అంటే గ్యారంటీ లేదు. ఓకే, అంతే, ఈజీ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వెరీ ఈజీ స్టాక్. ఇంకో గ్రీన్ ఇక్కడ బై చేస్తామండి. రెడ్ ఈజీగా టార్గెట్ హిట్ అయిపోయింది. దాని తర్వాత పైన లెవెల్ లేదు, అంతా సైడ్ వేసే మార్కెట్ ఇంకా. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు, ఇది ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, దాని పైన కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ టాటా కన్స్యూమర్. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి మనకి టాటా కన్స్యూమర్ తీసుకుందాం. ఓకే, కొంచెం రిస్కీ ట్రేడ్, చాలానే రిస్కీ. ఓకే, ఒక గ్రీన్ పడ్డది, దాంతో రెడ్ పడ్డది. ఓకే,
మనం ఏం చేస్తాం జనరల్గా, ఓకే ఇక్కడ సెల్ చేస్తాం జనరల్లీ. ఓకే ఇక్కడ సెల్ చేస్తాము. ఇందాక ఒక స్టాక్ కూడా చూసాం, వేరే స్టాక్ ఒకటి సెల్ చేయాల్సి వచ్చింది మనకి ఇట్లాంటి సిచ్యువేషన్. ఓకే జనరల్గా సెల్ చేస్తాం మనం. ఓకే సెల్ చేసినాక అది ఇక్కడ వరకు వచ్చింది కదా, మళ్ళీ పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ బై చేస్తాం బేసికలీ మళ్ళీ. ఓకే దట్స్ హౌ ట్రేడింగ్ అలాగే జరుగుతుంది. ఓకే అంటే నా అనాలిసిస్ చెప్తున్నాను. ఓకే లేదు నేను ఇక్కడ బై చేస్తానంటే నాకు ఎక్కడ ఒక బయింగ్ సిగ్నలే కనిపిస్తలేదు బేసికలీ, ఇన్ని రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఆబ్వియస్లీ సెల్ చేస్తాను నేను. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడికి వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ లాస్లో పైకి వెళ్తుంది, ఇక్కడ సెల్ చేస్తాను, మళ్ళీ పైకి వచ్చింది, ఇక్కడ బై చేస్తాను బేసికలీ. ఇక్కడ బై చేసినాక ఓకే వెయిట్ చేస్తాను, ఈ టార్గెట్ హిట్ అవ్వాలి. ఓకే పైన కూడా వెళ్ళింది, ఎక్కడనే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం బేసికలీ. ఓకే సో నెక్స్ట్ ఇంకా కొన్ని వేరే తీసుకుందాం, వేరే స్క్రిప్ట్స్. ఇప్పుడు బిట్కాయిన్ చూద్దాం మనకి. ఓకే సో బిట్కాయిన్ చూస్తే మనకి ఇది ఓపెనింగ్ తర్వాత గ్రీన్ పడ్డది, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేదు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనకి బేసికల్లీ నేను కిందికి వెళ్తాను. బేసికల్లీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే పైకి వెళ్తుంది, బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ కిందికి వెళ్ళింది కదా, సో కిందికి వెళ్తుంది. ఓకే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వలేదు, సింపుల్గా చెప్పాలి అంటే బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి మనకి సెల్ చేస్తాను బేసికలీ. ఓకే అంటే ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికలీ మనకి. ఓకే పైకి వెళ్ళేది కాబట్టి ఇది మళ్ళీ కిందికి వచ్చింది కదా, సో సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక మనకి టార్గెట్ వచ్చేసరికి ఒకసారి పివట్ వేసుకుంటాం. ఓకే మన టార్గెట్ వచ్చేసరికి పివట్ కిందే ఉంది మన టార్గెట్. ఓకే అది రీచ్ అయిందా అంటే ఎస్, అది ఎప్పుడు రీచ్ అయింది, ఓకే చాలాసేపు అయినాక రీచ్ అయింది అండ్ మళ్ళీ పైకి వచ్చింది. మన పైన మన పిఎన్ఎల్ అకౌంట్ మన ప్రాఫిట్ లాస్లో కనిపిస్తూ ఉంటాం. ఇక్కడ మనం పేషెన్స్గా హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసి ఉంటేనే మన లెవెల్ హిట్ అయింది ఇక్కడ. ఓకే సెల్ ట్రేడ్ ఇంత కష్టం అనమాట, నాట్ అండ్ ఈజీ మనకి. ఓకే సైకాలజీ చాలా ఉంటుంది అనమాట. ఇక్కడ హోల్డ్ చేయడానికి రీజన్ ఏమి కనిపించాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేకపోయింది, సింపుల్. అంటే చాలా రిస్క్ ఈ లెవెల్కి, ఈ లెవెల్కి చాలా రిస్క్. ఇక్కడ కంప్లీట్గా బ్రేక్అవుట్ అయితే మనం డిసైడ్ అవ్వచ్చు, అంటే పొజిషన్ రివర్స్ చేసుకొని బై చేయడానికి. మనం ఇక్కడ సెల్ చేసాం కదా, సెల్ చేసి ఇక్కడ వరకు వచ్చింది, కానీ ఈ లెవెల్ పైన లాస్ట్ హై బ్రేక్ చేయలేకపోతుంది, అసలు రాలేదు దాని దరిదాపుల్లో. సో అందుకే ఇక్కడే రివర్స్ అయింది కాబట్టి మనం హోల్డ్ చేయాలి, అంతే. అదొక పాయింట్ చూసుకొని హోల్డ్ చేయాలి ఇంత. ఓకే ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు, పైకి రీచ్ అవ్వలేదు కాబట్టి మనం కింద ఇక్కడ ఈ లెవెల్లే రివర్స్ అయింది కాబట్టి మనం హోల్డ్ చేస్తాం బేసికలీ. హోల్డ్ చేయాలి కూడా, అప్పుడే కదా మన ఈ లెవెల్ హిట్ అయింది, మన ప్రాఫిట్ తీసుకునేది. ఓకే సో ఇది బిట్కాయిన్ సంబంధించి. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా డౌ జోన్స్ ఓపెన్ అవ్వలేదు. ఓకే నిదానంగా ఓపెన్ అవుతుంది 8 తర్వాత. ఓకే ఇప్పుడు డౌ జోన్స్ నేను స్క్రిప్ట్ చూద్దాం బేసికలీ. ఓకే సో ఒక గ్రీన్ క్లియర్ కదా, ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే ఇక్కడ బై చేస్తాం ఈ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ అప్పుడు. ఈ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి రెడ్. ఓకే రెడ్ తర్వాత మనకి మనం ఏం చేస్తే ఇక్కడ బై చేస్తాం కదా, ఈ రెడ్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పైన ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే ఇంకో లెవెల్ కూడా ఉంది మనకి. ఈ లెవెల్కి ఇదైతే మన ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో దానికి ఈ పివట్ లెవెల్కి మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఆ పివట్ లెవెల్ R3 దగ్గర కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే సో అంతే సింపుల్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనకి ట్రేడింగ్లో. ఓకే అండ్ ఒక్కసారి క్రూడ్ ఆయిల్ కూడా చూసుకుందాం మనం. ఓకే నేను క్రూడ్ ఆయిల్ క్రూడ్ చూసారా, గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తే కింది వరకు ఇక్కడ వరకు వచ్చింది, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మనం పివట్ మన టార్గెట్, బట్ అది రీచ్ కాలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రివర్స్ అయ్యే అవకాశం ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంది. ఓకే సో అన్నట్టుగానే గ్యాప్ ఫిల్ చేసింది. ఓకే దీన్ని పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన ట్రేడ్ అయితే కాదు. ఓకే వదిలేయచ్చు. రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ ఈ లెవెల్కి పైకి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది, పైకి వెళ్తున్నానని ఇండికేషన్, బట్ మళ్ళీ కింద పడ్డది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తాం కదా, పేషెన్స్గా వెయిట్ చేస్తాం మనం. ఇక్కడ ఈ యొక్క లెవెల్ తీసుకొని ఇక్కడ ఈ లెవెల్కి 80% పైకి బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ టచ్ అయింది అనుకోండి, పైకి వెళ్తుంది ఇంకా అంతే.
ఓకే. బట్ ఏంటంటే అది ఇక్కడే కొంచెం ఇప్పుడు ఇది ఓపెనింగ్ ఏదైతే ఉందో పైన కొంచెం అక్కడిక్కడ ఆడి మళ్ళీ కింద పడింది. మనం ఇక్కడ సంబేర్ ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసినాక ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాం. స్మాల్ ప్రాఫిట్స్ అంటే, కానీ ఎక్కువసేపు వెయిటింగ్ అది. ఓకే, మళ్ళీ సడన్గా రివర్స్ అయింది కదా, ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే, ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ రివర్స్ అయింది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి అంటే ఒక ట్రేడ్ ఇలా తీసుకోవచ్చు, ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకో ట్రేడ్ కావాలి అంటే మనం ఇక్కడ బై చేయొచ్చు. బై చేసినాక మన బ్లూ మన టార్గెట్, నెక్స్ట్ గ్రీన్ మన టార్గెట్, ఇంకా పైన కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ, కానీ తర్వాత సైడ్ వేస్ మనకి. ఓకే, అవసరం లేదు మనకి. ఓకే, గోల్డ్ కూడా చూద్దాం మనం. ఓకే, రెడ్ ఓకే, క్లియర్ కదా, మనం సెల్ చేస్తాం. బేసికల్ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్, గ్రీన్ లెవెల్. ఓకే, హిట్ అయింది, ఈజీగా హిట్ అయింది. అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎగ్జాక్ట్ టచ్ అవ్వాలని రూల్ లేదు. దాని తర్వాత ఇక్కడ టచ్ అయింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ టచ్ అయినప్పుడు మనం కింద కూడా వెయిట్ చేద్దాం. ఇక్కడ టచ్ అయినప్పుడు కొంచెం కింద కూడా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది బేసికలీ ఏ స్టాక్ అయినా. అన్నట్టుగా కిందకి వచ్చింది, ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, అండ్ ఇంకా ఏం చూద్దాం మనం, అంతే. ఇంకా బేసికలీ ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్లు ఇవే కదా ఇంకా స్టాక్స్ అనేది. ఓకే, సో లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఓకే, అది కంపల్సరీగా చూడండి. ఓకే, ఏదైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, హౌ టు డ్రా లెవెల్స్ ఈజీగా డ్రా చేసుకోండి, యూజ్ చేసుకొని. ఆ ఎక్సెల్ షీట్ ఒకటి ఉంటుంది, అది వీడియో చేసి పెట్టాను, చూడండి, ఫ్రీగా పెట్టాను. అండ్ మనకి ఇప్పుడు మీరు చూస్తే ఈజీగా ట్రేడ్ ఎలా చేయాలి మనమే టైప్ ఫ్రేమ్ డిస్కస్ చేస్తున్నాం, ఈజీగా ట్రెండ్ని బట్టి మనకి. ఓకే, పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్ చైన్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఏ డేటా మనం చూడాల్సిన అవసరం, చూసి అసలు ఈ లెవెల్స్ కూడా అవసరం లేదు, నేకెడ్గా ట్రేడింగ్ చేయాలి మనం. ఓకే, అలా ఉండాలి ఈజీగా. ఓకే, లెవెల్స్ ఎందుకు తీసుకుంటాం అంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ అంటే ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వాలి కదా, స్లో అవ్వాలి కదా మనం ఎక్కడైనా. సో అది సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.